కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ రమణయ్యపేటలో గల వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దేశంలో పరిశ్రమల కోసం ఎస్సీజెడ్ల కోసం ప్రత్యేకించి ఎస్సీజెడ్ల కోసం భూసేకరణ చేసి రైతుల ఆందోళన నేపథ్యంలో తిరిగి వాళ్ళకి భూములు అప్పగించిన సంఘటన ఎక్కడైనా జరిగితే అది ఆంధ్రప్రదేశ్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అసలు కాకినాడ ఎస్సీజెడ్ పూర్వపరాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది చూస్తే స్థూలంగా 2-3 విషయాలని మీకు చెప్తా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటంటే ఆయనకున్న మీడియా బలం, తన సొంత మీడియాలా నడుపుతున్న కొన్ని సంస్థలు తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబు నాయుడు గారు అనే మహా నాయకుడు, ఆయన బాహుబలి అన్నట్టుగా చూపించే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఎతటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా అవినీతిపరులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశాయి. ఈరోజు ఈ ప్రభుత్వ బలహీనతల్ని దాచిపెట్టే క్రమంలో గతంలో ఏదో జరిగిపోయిందని ప్రజల్లో భ్రమలు కల్పిస్తూ ఉన్నాయి. 2003లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని తొండంగి మండలంలో కొంత భూమిని, ఆ తర్వాత 2005లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడలో తునికి కాకినాడకి మధ్య ఒక పారిశ్రామిక ఆర్థిక మండలిని తీసుకురావాలని ఎస్సీజెడ్ని ప్రపోజల్ చేసి సుమారు ఒక 10,400 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఇంచుమించుగా 8,120 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరం 3 లక్షల రూపాయలకి భూసేకరణ జరిగింది. మీ అందరికీ తెలుసు, భూసేకరణ జరుగుతున్నప్పుడు జరిగిన ఇష్యూస్. అది 2005 నుంచి 2008 వరకు భూసేకరణ జరిగినప్పుడు రైతుల ఆందోళనలు, ఈ రేటుకి మేము ఇవ్వం, మా దగ్గర ఈ పరిశ్రమ వద్దని పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు జరిగినప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి దీన్ని ఇక్కడ తీసుకురావడం వల్ల అభివృద్ధి జరుగుతుందని నమ్మి భూసేకరణ చేసి మొదట ఓఎన్జీసీ వస్తున్నారు, తర్వాత ఇంకొక హెచ్పిసిఎల్ రిఫైనరీ వస్తున్నారు, ఆ తర్వాత వేరే ఒక కన్సార్టియము ఈ రోజున ఏదైతే కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు యాజమాన్యంలో భాగస్వామైన కేవీ రావు గారు తదితరుల నాయకత్వంలో భూసేకరణ జరగడం, ఆ తర్వాత దీన్ని జిఎంఆర్ ఎస్సీజెడ్ని తీసుకోవడం జరిగినప్పుడు 2008లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. నేను వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రానివ్వను, కాలుష్య పరిశ్రమలు రానివ్వను, రసాయన పరిశ్రమలు రానివ్వను అని చెప్పి, నేను వస్తే వీటన్నిటిని కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడేవారు. ఆ క్రమంలో మళ్ళీ ఆయన ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2012లో రైతు ఆందోళనలకి, వామపక్షాల ఆందోళనలకి ఆయన మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూడా చాలా క్రియాశీలకంగా ఉంటూ ఆయన ఇక్కడికి వచ్చి ఏరువాక సాగాడు. నిజాయితీగా బతకాలని కోరుకోండి,